ఐ యామ్ విజయలక్ష్మి. దిస్ ఈజ్ మై సెకండ్ ఇన్నింగ్స్. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అంటే ఎగ్జాక్ట్‌గా 30 ఇయర్స్ బ్యాక్ ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అది నచ్చకపోయినా దాంట్లో జాయిన్ కాక తప్పలేదు. నచ్చని పని చేయలేం కదా! అదీ కాకుండా కొన్ని రీజన్స్ వల్ల ఆ జాబ్‌ని కంటిన్యూ చేయలేకపోయినా. కానీ ఎప్పుడూ ఒకటే ఆలోచన. ఏదైనా చేయాలి. ఏదో సాధించాలి. కార్, బంగ్లా అని కాకుండా పర్పస్‌ఫుల్‌గా ఏదో ఒక మంచి పని చేయాలనుకునేదాన్ని. 50స్‌కి ఎంటర్ అవుతూనే నా రెస్పాన్సిబిలిటీస్ నుండి ఫ్రీ అయిన ఫీలింగొచ్చి సోషల్ మీడియాకి ఎంటర్ అవుదాము అనుకుంటున్న సమయంలో డిజిటల్ మహిళ నాకెదురైంది. అలా 2025లో సోషల్ మీడియాలోకి ఎంటర్ అయినా. ఒక ఎంపవర్‌మెంట్ స్కీమ్స్ ఎడ్యుకేటర్‌గా మారి అవేర్‌నెస్ కల్పించే ప్రయత్నం చేస్తున్నా. బోరింగ్ సబ్జెక్ట్ కదా! ఎక్కువ మంది చూడరు. అయినా చూసిన 10 మందిలో ఒక్కరికి నా వల్ల మంచి జరిగినా అదే చాలనుకుని దాన్ని అట్లానే కంటిన్యూ చేస్తున్నా. ఈ జర్నీలో ఒక న్యూ థింగ్ గురించి తెలిసింది. అదే యాక్సెస్ బార్స్. దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. కానీ ఒక స్లీపింగ్ ఇష్యూని సాల్వ్ చేసినా చాలన్న ఉద్దేశ్యంతో యాక్సెస్ బార్స్ సర్టిఫికేషన్ తీసుకున్నా. మన పర్పస్ స్ట్రాంగ్‌గా ఉంటే అవకాశాలు కూడా మన తలుపు తడతాయి. వయసుతో సంబంధం లేదు అనడానికి నేనే ఒక ఉదాహరణ. ఇప్పుడు నా ముందర ఉన్న ఎన్నో అవకాశాల్లో 10 మందికి మంచి చేస్తూ నేను కూడా ఫైనాన్షియల్‌గా ఎదిగే అవకాశాలను ఎంచుకుంటూ ముందుకు పోవాలని ఆశిస్తున్నా. ఏం చేసినా ఒక పర్పస్‌తో మీ ముందుకు వస్తుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. థాంక్ యూ.